ముందు అవినాష్ రెడ్డి ఆల్రెడీ అక్యూజ్డ్‌గా చేర్చబడి ఉన్నాడు గదా! వైవి అవును. సుబ్బారెడ్డి విషయంలో. ఆల్రెడీ సిబిఐ విచారించడానికి వెళ్ళి ఉంది గదా! ఈరోజు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కూడా నాకు ఫోను జేసి నేను ఫోను జేసింది అవినాష్ రెడ్డికే. ముందేమో అవినాష్ రెడ్డి చెప్పాడనే అర్థం వచ్చేలాగానే గుండెపోటని అవినాష్ రెడ్డి చెప్పాడని అర్థం వచ్చేలాగానే మాట్లాడారు. తర్వాత రిపోర్టర్లందరూ ప్రశ్నించేసరికి అక్కడంతా హడావుడి ఉంది గదా! అవినాష్ రెడ్డి వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చాడు. వేరే వాళ్ళు నాకు గుండెపోటని చెప్పారు. ఆ విషయాన్ని నేను గుండెపోటని మీడియాతో చెప్పాను అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఒకవేళ వైసీపీలో కేసులకు భయపడి వై విజయసాయిరెడ్డి బయటికెళ్ళిపోతుంటే, అవినాష్ రెడ్డి కూడా ఉండకూడదు కదా! విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తే బయటికి పోయినప్పుడు. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి అంటే విజయసాయిరెడ్డి వేరు, మీరు చెప్పినప్పుడు అవినాష్ రెడ్డి వేరు కదా. అవినాష్ రెడ్డిది కుటుంబంకి సంబంధించింది. ఇప్పుడు జగన్ ఎంతో అవినాష్ రెడ్డి అంతే అక్కడ దాంట్లో. ఇతను థర్డ్ పర్సన్ బయట నుంచి వచ్చిన బంధుత్వాలు ఏమీ లేవు కదా. రెడ్డి సామాజిక వర్గం అయి ఉండొచ్చు కానీ ఇతనికి ఆ కుటుంబంతో బంధుత్వాలు ఏమీ లేవు కదా. ఆర్థికపరమైన బంధాలే కదా. ఆర్థికపరమైన బంధాలు అన్నీ ఇప్పుడు ఉండాల్సినంత అవసరం లేదు. వాళ్ళ రక్త సంబంధాలు ఉన్నప్పుడు ఆర్థిక సంబంధాలు మాత్రం ఎన్ని రోజులు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ పార్టీని ఏమన్నా కాంగ్రెస్లో విలీనం చేసే ప్రయత్నాలు ఏమన్నా తన పార్టీ అధినేత ఏమన్నా చేపట్టాడా? ఎందుకంటే అది సెంటిమెంటల్గా అది బీజేపీలో కలిసే పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీ. దానికి ఆర్డర్ ఇది ఇదంతా కూడా కాంగ్రెస్ మూలాలు కలిగింది. కాబట్టి ఈయన పార్టీని నడపలేము, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈయన అరెస్టు అనివార్యం. రేపో మాపో ఇంకా మార్చిలోపు అరెస్టులు తప్పు అనుకుంటున్నాను నేను. విచారణ కానీ అరెస్టులు కానీ తప్పు అనుకుంటున్నా. ఈ పరిస్థితుల్లో పార్టీని ఏమైనా కాంగ్రెస్లో విలీనం చేసుకుంటే బాగుంటుందని ఏమన్నా రాయబారాలు జరిగితే దానికి ఇది లేకుండా ఇక నాటి వెళ్తే ఇంకా నిండా మునిగిపోతాం అనే భయంతో ఏమన్నా ఇతను ముందస్తు చర్యగా బయటకు వచ్చాడా? లేకపోతే ప్రచ్ఛన్న యుద్ధం జరిగి లోపల ఇంకా నువ్వు డి అని బాహాబాహి అనే పరిస్థితులు వచ్చినప్పుడు గ్రూపుల మధ్య విసిగి వేసారు, ఇంక వద్దు అనవసరం, వెళ్ళిపోయి వాళ్ళతో కాళ్ళ మీద పడిపోయి తప్పు అయిపోయింది, ఇంకా పొరపాటు అయింది, నేను మాట్లాడింది క్షమించండి అని చెప్పేసి ఒకసారి వెనక్కి వెళ్ళిపోతే బాగుంటుందనే ఉద్దేశంతో అస్త్ర సన్యాసం చేసి రాజీనామా చేసి వచ్చి ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే మీరు అన్నట్టు రాజ్యసభ సభ్యత్వంలో ఉంటే కొద్దిగా గొప్ప సెక్యూరిటీ అవన్నీ ఉంటాయి. అవును కదా. ఇప్పుడేమీ లేదు. ఇప్పుడు ఏమీ లేనప్పుడు రోడ్డు మీద నడిచి జర్నీ చేయాలన్నా ఆలోచించాలి అతను. డ్రైవర్లు రోడ్లు అన్నీ చూసుకోవాలి. ఇంట్లోకి వెళ్ళినా బాత్రూము కాంపౌండ్లు అన్నీ చూసుకోవాలి. మరి కాలు జారి కాంపౌండ్ మీద పడి కొట్టుకుంటే తల పగిలిపోతుంది. మన పులివెందులో మరి మన వివేకానంద రెడ్డి గారిది అట్టగే కమోడు తగిలే కదా ఆయన పోయింది, గుండెపోటు వచ్చి. అటువంటివి కూడా జరగవచ్చు. మరి అటువంటి ఒక రకంగా అతను జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటాయి. వయసు రీత్యా కూడా పాపం మరి వయసులో 65 ఏళ్ళు ఉంటాయి కదా అతను కూడా. బాత్రూంలో రేపు కాలు జారి కమోడు తగలవచ్చు, లేకపోతే గబుక్కున ఏదన్నా కిచెన్లో ఒక కూరగాయలు కోసే కత్తి మీద జారి తూలి పడిపోవచ్చు. ఇటువంటివి ఏమైనా జరగవచ్చు. కళ్ళు తిరిగి రోడ్డు మీద డ్రైవింగ్ చేత స్కలారీని అతను ప్రయాణం చేసే వాహనం వెళ్ళి పొందవచ్చు. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగే విషయాలు. కాబట్టి ఇవన్నీ మనకి ఎందుకులే గొడవ హరే రామ హరే కృష్ణ అనుకున్నాయి. ఆ పరిస్థితి ఒకవేళ వయసు అయిపోయింది కాబట్టి అలాంటి పరిస్థితి ఉంటుంది అని అనుకుంటే రాజీనామా చేసినంత మాత్రం లేకుండా పోద్దా? ఎప్పుడైనా రాజీనామా చేసినా కానీ అంతే వయసు కదా, అంతే వయసు మీద ఉంటుంది. చెప్పుకోవాలి. ఇప్పుడు ఒకటి రాయలసీమలో ఒక సామెత ఉంటుంది గోపి గారు, అది కొద్దిగా ఊరిని చెప్పుకున్నాం సరదాగా. అత్తగారికి ఆసనంలో పుండు వచ్చింది, అంటే యానల్ ఫిస్ట్లా వచ్చింది. అల్లుడేమో వైద్యం. అల్లుడికి ఎక్కడ నొప్పి చెప్పుకోవాలంటే సిగ్గు అత్తగారికి, చెప్పుకోకపోతే నొప్పి తగ్గదు, వైద్యం దొరకదు. ఇప్పుడు అది పరిస్థితి. ఇప్పుడు ఇతను విజయసాయిరెడ్డి పరిస్థితి అత్తగారి పరిస్థితి అనమాట. ఆసనంలో పుండు, అల్లుడు వైద్యం, ఎవరికి చెప్పుకోలేదు, చెప్పుకోకపోతే నొప్పి తగ్గదు. కాబట్టి జరిగిన పరిణామాలు ఎవరికి చెప్పుకోలేడు ఏం జరిగింది ఏంటని. కాలమే నిర్ణయిస్తారు. భవిష్యత్తు ఇంక వారం రోజులు అన్నీ బయటకు వస్తాయి. చెప్పుకోకుండా ఎక్కడ ఉండడుగా, ఎవరు ఆత్మీయుల దగ్గర ఎక్కడ బయటపడతారుగా. ఇది టూ ఇయర్లీ మనం మాట్లాడుకుంటున్నాం. మనం మాట్లాడుకునే నిజం అవ్వచ్చు, దీనికి భిన్నంగా కూడా వేరే ఫ్యాక్ట్స్ బయటకు రావచ్చు. కాబట్టి అది వైసీపీ అనేది ముగిసిన అధ్యాయం. ఇంకా నో డౌట్ దాంట్లో జగన్మోహన్ రెడ్డి అనే పాత్ర కేవలం నామ మాత్రమే. ఊరిని తెర మీద అట్లా ఇచ్చేసాడు. కానీ జగన్మోహన్ రెడ్డి బయట దేశాల్లో ఉండగా విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం
బయట ఉన్న లోపల ఉండ పెద్ద తేడా లేదండి. ఇక్కడ ఉంటే కొద్దిగా ఒత్తిడి ఉంటుంది, పిలిచి అది ఇది అని చేసి మొహమాట పెట్టి అది చేసేవాడు. ఇప్పుడు లేదు, ఇక అయిపోయింది. పైన అమిత్ షా గారి ఆశీస్సులు అవి ఉండి ఉంటాయి. నీకెందుకు పర్వాలేదు, నేను కాపాడతానులే, పర్వాలేదు అని మై హూనా. అంటే విజయసాయి రెడ్డి ఒక్కడికేనా? ఒక్కడే ఉంటాడు నేను అనుకుంటాం. మరి కామన్గా కూడా మాట్లాడి ఉండాలేమో. మరి మాట్లాడినా కూడా ఒకటండి, సౌత్ ఇండియాలో బీజేపీ బలపడాలంటే బీజేపీ ఇక్కడ కేసీఆర్ కుటుంబంతో అక్కడ వైఎస్ కుటుంబంతో నడిచినంతకాలం బీజేపీకి ఇక్కడ మనుగడ ఉండదు. ఎప్పటికైనా అది మచ్చే, ప్రజల్లో అది మనుగడ విశ్వసనీయత ఉండదు దానికి. కాబట్టి బీజేపీ ఇక్కడ తనంతా తను స్వతంత్రంగా ఎమర్జీ కావాలి అని అంటే కలిసి ఉన్న వాళ్ళని కడతీర్చుకొని ఎదగాల. అందుకు ఈ రెండు శక్తులను ఇమీడియట్గా కడతీర్చుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేతో థ్రెట్ ఏమీ లేదు, చంద్రబాబు గారితో కూడా థ్రెట్ ఏమీ లేదు వాళ్ళు, ఎందుకంటే అంత ఫ్రెండ్లీగానే ఉన్నారు. ఇంకోటి వయసు రీత్యా మీరు కొద్దిగా దీర్ఘకాలికంగా ఆలోచించిన చంద్రబాబు గారు ఇంకొక 5-10 ఏళ్ల తర్వాత ఆయన వయసు రీత్యా తప్పుకున్నా కూడా లోకేష్ దేముందులే పెద్ద ఇదేం కాదు అంటే, చంద్రబాబు లాంటి స్టాల్వర్డ్ రాజకీయ నాయకుడు ఎమర్జీ కావటం అంటే చరిత్రలో అసంభవం, నో డౌట్. అది కొడుకైన మాత్రం అంత అవుతాడని మనం అవ్వాలని ఆశీర్వదిస్తాం, కానీ అవుతాడా లేదనేది ప్రూవ్ చేసుకుంటూ అతని మీద ఉంటుంది. కానీ ఇవాళ ఇక ఇండియన్ పొలిటికల్ క్యాన్వాస్లో సౌత్ ఇండియాలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక మేరున పర్వతం లాంటి వ్యక్తి. కాబట్టి ఇక ఆయనతో ఇవాళ 5 ఏళ్ళు తప్పనిసరి పరిస్థితిలో నడవాల్సిందే కదా, వచ్చే ఎన్నికల వరకు నడవాల్సిందే కదా. ఇప్పుడు ఇద్దరి మధ్య వచ్చిన వైరుధ్యాలు ఏమీ లేవు కదా. తెలుగుదేశానికి బీజేపీకి టోటల్గా అండర్స్టాండింగ్ మీద వెళ్తున్నారు కదా. ఈ పరిస్థితుల్లో ఇక కావాల్సింది ఈ రెండింటిని కనుక కడతేరు చేస్తే వాళ్ళు స్వతంత్రంగా తెలంగాణలో స్వయం ఇదిగా వస్తారు. తెలంగాణలో తెలుగుదేశం మళ్ళీ ఇక్కడికి వచ్చి పూర్వం రోజుల లాంటి ఇది ఉండదు, ప్యాడింగ్ లాగా పనికి వస్తుంది తప్పించి. సరే, ఇంకా తతిమ చోటలు కూడా కొంత చంద్రబాబు గారి ఇది తతిమ రాష్ట్రాల్లో కూడా ఆయనది పనికి వస్తుంది. కొన్ని సామాజిక పరిణామాల నేపథ్యంలో కర్ణాటక అక్కడ కూడా బీజేపీకి యాడెడ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇది స్థూలంగా కనిపించేది, మన కళ్ళ ముందు కనిపించేది. కాబట్టి ఈ రెండు శక్తులు అనేది దేశానికి రాష్ట్రానికి ఎప్పటికైనా ప్రమాదం, బీజేపీకి కూడా నష్టం. అది రాజకీయంగా గాను నైతికంగా. బీఆర్ఎస్ వైసీపీ ఆ రెండింటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తారు రాజకీయంగా. అంటే తెలంగాణలో బీఆర్ఎస్ని 100%. ఇప్పుడు రేపు మార్చి లోపు ఈడీ కేసులో ఇక్కడ కేటీఆర్ని కూడా అరెస్ట్ చేస్తారండి, దాంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు.